పాడుతుందండి. తర్వాత అందరూ అంత నేను ఉండేమైనా వద్దులే మావతలకి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ దివ్య కుమారుడు క్రీస్తు నీ ప్రజలమైన మా కొరకు తన రక్తమును ప్రాణార్పణ చేసెను. ఈ రీతిగా పాస్క పవిత్ర క్రియను నెరవేర్చెను. ఈ పరమ రహస్యమును మమ్ము పవిత్రపరచి సర్వదా సంరక్షించునట్లు నీ కరుణను మాకు ప్రసాదింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చున్నా మొదటి పాఠం దైవ వాక్యానికి ప్రవేశిస్తున్నాము. ఈ మొదటి పట్టణం విషయాలను నుంచి తీసుకుని అతను తన ప్రాణములు అర్పించాడు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుండి 53వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయమును బడయుడు, అతడు ఘనుడై ప్రశంసలొందును. జనసమూహములు అతని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము దాల్చినందున నరుని వలె కనిపింపడాయను. కానీ ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయమందును. రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కని విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు. ప్రభువిట్లు బదులు చెప్పుదురు, ప్రజలిట్లు బదులు చెప్పుదురు. మేమిప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి? ఇది ప్రభువు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యము కానీ చక్కదనము కానీ లేదయ్యను. మనలను ఆకర్షించు సొగసేమి అతనిలో కనిపింపదయ్యను. ప్రజలు అతనిని చిన్నచూపు చూచి తృణీకరించింది. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినాడు. నరులు అతని వైపు చూచుటకు ఇష్టపడలేదు. జనులు అతన్ని తిరస్కరించుటచే మనం అతన్ని లెక్క చేయలేదు. అయినను అతడు బాధలను భరించెను, మన దుఃఖములను సహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టునని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపరపబడెను, మన పాపముల కొరకు నలిగిపోయాడు. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగింది. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి. అందరమును మన త్రోవను మనము వెళ్ళిపోతివి. కానీ ప్రభువు మన అందరి దోషములను అతని మీద మోపెను. దౌర్జన్యమునకు గురి అయినను అతడు వినయముతో సహించెను. మౌనముగా ఉండెనే కానీ నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యమును అన్యాయముగాను కొనిపోయేది. అతని గతి పట్టించుకున్న వారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించితిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి. ఏ తప్పిదము లేకున్నను
ఎన్నడను అబద్ధం ఆడకున్నను అతనిని దుష్టుల పక్క పాతిపెట్టిరి, దుర్మార్గుల పక్క సమాధి చేసిరి. ప్రభు ఇట్లనుచున్నాడు, అయినను అతనిని బాధాభరితుని చేయవలననియే నా సంకల్పం. అతని మరణము పాప పరిహార బలి అయ్యాను కనుక అతడు దీర్ఘాయువు బడిసి పుత్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించెను. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు మన పాపముల కొరకు తన ప్రాణములు అర్పించెను. దుష్టునిగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను. కనుక నేను అతనిని గొప్పవానిగా చేయుదును. అతడు గనులలో ఒకనిగా పరిగణింపబడును. ఇది ఏలిన వారి వాక్కు. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. ఇప్పుడు రెండవ పట్టణం చదవబడుతుంది. నుంచి బలి అర్పించడం కన్నా విధేయత లేదు అని దేవుడు పూర్వవేదంలో చెప్పాడు. క్రీస్తు తాను దైవపుత్రుడై ఉండి కూడా మానవ బలహీనతలో పాకుతుడై పాదపూర్వంగా విధేయతను అలవాటు చేసుకొని ఉన్నాడు. క్రీస్తు దేవుని గురించి, దేవుని చిత్తాన్ని విధేయత గురించి నాకు రెండవ పట్టణము తెలియజేసుకోండి. రెండవ పదము, ఆయన విధేయతలో తను అప్పగించుకునడం ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయడు. ఎబ్రేయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 14 నుండి 16 వరకు మరియు 5వ అధ్యాయము వచనములు 7 నుండి 9 వరకు. సోదరులారా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనం ఒప్పుకొని విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉండుము. మన బలహీనతల గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలె అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మన దయాళీయకు దేవుని సింహాసనమును సమీపించుము. అచట మనము కృపను పొంది అవసరములకు ఆదుకొనగల అనుగ్రహమును కలుగుందుము. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఇరువెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు గల వాడుట చేత దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. ఇది నేను వారి వాక్కు. మన మనుష్య
విలపించినాడయ్యో వేదమే దేవలోని విమలాత్మముఖిడి నీలనిందు దయలేము ఇంత ఘోర ద్రోహము మన పాపములనేసి ప్రభు మీతో ఉంది. ఎంతో బాధపడి విలపించినాడయ్యో ఇప్పుడు క్రీస్తు పాటల చరిత్ర యోహాను సువార్త నుంచి చదవబడుతుంది. సుదీర్ఘ సువార్త కనుక వీలైన వారు నిలబడండి, వీలుకాని వారు కూర్చోండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా డిస్టర్బ్ లేకుండా దయచేసి సహకరించండి. సుదీర్ఘ సువార్త పడడం కాబట్టి వీలైన వారు నిలబడండి, వీలుకాని వారు మౌనంగా కూర్చున్నటువంటి నిశ్శబ్దం పాటిస్తూ ఈ క్రీస్తు పాటల చరిత్ర యోహాను సువార్త నుంచి ఆరంభించారు. యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కెద్రోను వాగు దాటి వెళ్ళెను. అక్కడ ఒక తోపు ఉండెను. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించెను. యేసు తరచుగా తన శిష్యులతో అచ్చటకు వెళ్ళుచుండెను కనుక ఆయనను అప్పగింపునున్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. యూదా సైనికులను, ప్రధాన అర్చకులు, ఫరిసేయులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని ఆ తోపులోనికి వచ్చెను. వారు దివిటీలు, కాగడాలు, ఆయుధములు తీసుకొని వచ్చేరి. అప్పుడు యేసు తనకు సంభవింపనున్నది ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెదకుచున్నారు అని అడిగెను. అని వారు సమాధానం ఇచ్చిరి. నేనే ఆయనను అని యేసు వారితో చెప్పెను. గురుద్రోహి యొక్క యూదా వారితో ఉండెను. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయిరి. ఆయన మరలా మీరు ఎవరిని వెదకుచున్నారు అని ప్రశ్నించెను. అందుకు వారు అని పలికిరి. నేనే ఆయనను అని మీతో చెప్పి తిని కనుక మీరు నన్ను వెదకుచున్నచో వీరిని పోనండి అని యేసు తిరిగి చెప్పెను. నీవు నాకు ఒసిగిన వానిలో ఒకనైనను నేను పోగొట్టుకునలేదు అని వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పెను. సిమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధాన అర్చకుని సేవకుని కుడి చెవిని తెరగనగెను. ఆ సేవకుని పేరు మాల్కోసు. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము. తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అని అనెను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంట్రోతులు యేసును పట్టుకొని బంధించి అన్నా యొద్దకు తీసుకొని పోయి, ఆ సంవత్సరము ప్రధాన అర్చకుడకు కైఫాకు అతడు మామ. ఆ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించటం మేలు అని యూదులకు సలహా ఇచ్చిన వాడు. సిమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఆ శిష్యునకు ప్రధాన అర్చకునితో పరిచయం ఉండటచే అతడు యేసు వెంట ప్రధాన అర్చకుని ముంగటిలోనికి వెళ్ళెను. కానీ పేతురు ద్వారము వెలుపలనే ఉండిపోయాను. అప్పుడు ప్రధాన అర్చకునితో పరిచయం ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకురాలితో చెప్పి పేతురును లోపలకు తీసుకొని వెళ్ళెను. ఆ ద్వారపాలిక పేతురుతో, నీవు ఆ మనుషుని శిశువులలో ఒకడవు కదా అని అడిగెను. నేను కాదు అని పేతురు పలికెను. చలిగా ఉన్నందున సేవకులు, బంట్రోతులు మంట చేసి చలి కాంచుకొని చుండెరి. పేతురును వారితో చలి కాంచుకొని చుండెను. ప్రధాన అర్చకుడు యేసు శిష్యులను గురించి
ఆయన బోధనల గురించి ఆయనను ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడితిని. యూదులందరూ సమావేశముగా ప్రార్థనా మందిరములో దేవాలయములోను బోధించి తిని గాని రహస్యముగా నేను ఏమీ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించితనో వినిన వారినే అడుగుము. నేను ఏమి చెప్పినది వారు ఎరుగుదురు అని యేసు పలికెను. యేసు ఇట్లు పలకగా దగ్గర నిలిచి ఉన్న ఒక బంట్రోతు ఆయనను చెంపపై కొట్టి, ప్రధాన అంశములకు ఇటు సమాధానం ఇచ్చినట్టు నీకు ఎంతటి సమాధానం అని అనెను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పు అయినచో అదేదో నిరూపింపము, కానీ నేను పలికినది సరి అయినచో ఎలా నన్ను కొట్టెదము అని అనెను. పిమ్మట అన్న యేసును బంధములతో ప్రధానార్చకుడు కైఫా యొద్దకు పంపెను. సిమోను పేతురు ఇంకను అచ్చటనే చలికాంచుకొని చెడను. అచ్చటనున్న వారు అతనిని చూచి, నీవు ఆయన శిష్యులలోని వాడవు కదా అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు నేను కాను అని అనెను. పేతురు చెవి తెగ నరికిన వాని బంధువును ప్రధానార్చుకునే సేవకుడు ఒకడు. నీవు గోపురంలో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురును అడిగను. పేతురు నేను ఎరుగను అని బొక్కెను. వెంటనే కోడి కూసెను. అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరంలోనికి తీసుకొని పోయి, అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకై అంటుపడుచుండుటకు వారు ఆ మందిరంలోనికి వెళ్ళలేదు. పిలాతు వెలుపలనున్న వారి యొద్దకు వచ్చి, ఏ నేరముపై మీరు ఇతన్ని తీసుకువచ్చి అని అడిగెను. ఇతడు నేను చేసిన వారి అప్పగించడం అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతన్ని తీసుకువెళ్ళి మీ చట్ట ప్రకారం విచారికుడు అని అనెను. ఎవరికి మరణదండ విధించు అధికారం మాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఎట్టి మరణము పొందబోచున్నాడో సూచించి చెప్పిన మాట ఇట్లు నెరవేరెను. పిలాతు మరల మందిరంలోకి వెళ్ళి యేసుని పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరిగి ప్రశ్న వేశాను. అందుకు పిలాతు, నేను యూదులను అనుకొనుచున్నావా? నీ ప్రజలే నీ ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించింది. నీవు ఏమి చేసిదివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినది అయినచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని, ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. సత్యం అనగానేమి అని పిలాతు ఆయనను అడిగెను. పిలాతు ఇట్లడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను, నాకు ఆయనలో ఏ దోషము కనిపించలేదు. పాస్కా పండుగ సందర్భమున నేను ఒక బందీని విడుదల చేయ ఆచారం ఉన్నది కదా, యూదుల రాజును విడుదల చేయమంటురా అని అనెను. వారు మరల కేకలు వేయచ్చు, ఇతరుని కాదు బరబ్బను విడుదల చేయుడు అని కేకలు వేసిరి. ఈ బరబ్బ బందిపోతు దొంగ. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళ కిరీటమును అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊద వస్త్రమును తొడిగిరి. పిమ్మట వారు ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజు నీకు శుభము అని నమస్కరించిరి. ఆయన చెంపపై కొట్టిరి. పిలాతు మరలా బయటకు వెళ్ళి ప్రజలతో,
ఇదిగో ఈయనలో నాకు ఏ దోషము కనిపించలేదు. మీరు తెలుసుకున్నటకు నేను మీ ఎదుటకు ఈయనను తీసుకువస్తున్నాను అని చెప్పెను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటమును ఊద వస్త్రమును ధరింప చేయబడిన వాడై బయటకు వచ్చెను. ఇదిగో ఆయన సూర్యుడు అని పిలాతు అనెను. ప్రధాన అర్చకులను బంట్రోతులను ఆయనను సూచించిందని వానిని సిలువ వేయుడు అని కేకలు వేసిరి. అప్పుడు పిలాతు ఈయన యందు నాకు ఏ దోషము కనిపించలేదు. మీరే ఈయనను తీసుకువెళ్ళి సిలువ వేయుడు అని చెప్పెను. అప్పుడు యూదులు తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొచ్చున్నాడు కనుక మా చట్ట ప్రకారం ఇతడు చావవలసినది అని అనేది. అది విని పిలాతు ఇంకనూ ఎక్కువ భయపడి మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును నీవు ఎక్కడి నుండి వచ్చింది అని ప్రశ్నించెను. కానీ యేసు ఏమీ బదులు పలకలేదు. కనుక పిలాతు నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారం కలదని నీవు ఎరుగవా అని అనెను. అందుకు యేసు పైనుండి నీకు అధికారం ఇవ్వబడని ఎడల నీకు నాపై అధికారం ఏమాత్రము ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనుచున్నాడు అని పలికెను. అంతటి పిలాతు ఆయనను విడిచిపెట్టుటకు మరి ఎక్కువ ప్రయత్నింపసాగెను. కానీ యూదులు ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడు కావు. తనను ఆ రాజుని చెప్పుకున్నవాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి రాళ్ళు పరచిన స్థలమందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హీబ్రూ భాషలో కబద అని అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడి దినము. ఇంచుమించు మధ్యాహ్నము 12 గంటల సమయము. పిలాతు యూదులతో ఇదిగో మీ రాజు అని అనెను. అందుకు వారు ఇతనిని చంపివేయుడు ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వారితో నేను మీ రాజును సిలువ వేయుదునా అని అనెను. అందుకు ప్రధాన అర్చకులు క్రైస్తవులు తప్ప మాకు వేరొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించెను. అంతటి వారు యేసును తీసుకుని వెళ్ళిరి. యేసు తన సిలువను మోసుకొని కపాల స్థలమున వెళ్ళెను. దానిని హీబ్రూ భాషలో గొల్గొతా అందురు. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. నజరేయుడకు యేసు యూదుల రాజు అని వ్రాసి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను. యేసును సిలువ వేసిన స్థలము నగరమునకు దగ్గరగా ఉండటచే యూదులు అనేకులు దానిని చదివిరి. అది హీబ్రూ, లతీను, గ్రీకు భాషలలో వ్రాయబడెను. అంతటా యూదులు ప్రధాన అర్చకులు పిలాతుతో యూదుల రాజు అని రాయను. నేను యూదుల రాజుని అతడు చెప్పెను అని రాయను అని అనేది. అందుకు పిలాతు నేను రాసేదేమో రాసి అంతే అని అనెను. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సహితము అట్లే తీసుకొనిరి. అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకొను అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు తమలో నా వస్త్రములో పంచుకొనిరి. అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. వారు అటులనే చేసిరి. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోపా భార్య మరియమ్మయు మగ్దల మరియమ్మయు నిలవబడి ఉండేది. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచున్నట్టు చూచి యేసు తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అని అనెను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అని
అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయాను. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అని అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులిసిన ద్రాక్ష రసముతో నిండిన పాత్ర ఉండెను. వాడు నీటి పాచిని ఆ రసముతో ముంచి దానిని ఇస్సోపు పూలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తల వంచి ప్రాణము విడిచెను. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము. ఆనాడు దేవుడు శిలువకే పంపరాదు. తాను వెలుగొట్టి వారిని దింపివేయుటకు 42 కార్డ్లెస్ మైక్ ప్రిపేర్ అని కోరిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లిముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవము. మీరు విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగను. ఆయన ఎముకలలో ఒకటైనను విరుగ కొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను లేఖనము ఇట్లు నెరవేరెను. పిమ్మట అరిమత్తయ్య యేషపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహము ఇయ్యగొరెను. యూదుల భయం వలన ఈ యేషపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహము తీసుకోబోయబడెను. మొదట యేసును రాత్రి వేళ సందర్శించిన నికోదేముకు కూడా ఇంచుమించు 150 సెర్ల పరిమళ ద్రవ్యమును అతడును తీసుకొని వచ్చెను. వారు యేసు భౌతిక దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యము పూసి నార వస్త్రముతో చుట్టిరి. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఎవడను ఎప్పుడును భూస్థాపితము చేయబడని ఒక క్రొత్త సమాధి ఉండెను. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడుట దినమగుట చేతను ఆ సమీపమున ఉండట చేతను వారు యేసు భౌతిక దేహమును అందు ఉంచిరి. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. 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 తండ్రి వందనం. తండ్రి వందనము. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువ వందనం. యేసువ వందనం. యేసువ వందనం. యేసువ వందనం. యేసువ వందనం. యేసువ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము శుభ శుక్రవారము. క్రైస్తవ జీవితంలో సిలువకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మరి ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో క్రీస్తు సిలువ మానవ రక్షణకై
ఉండేది అని మనకు లేఖనములు తెలియజేస్తూ ఉన్నవి. ప్రియులరా, ఈ సిలువలో మనమందరము వేలాడదీయబడినటువంటి క్రీస్తుని చూస్తూ ఆయన రక్త బిందువులను జ్ఞప్తికి ఉంచుకొని ఆయన చేస్తున్నటువంటి ఘనకార్యము ఆ శిలువ యాగము, దానిని కొనియాడుచూ ఉన్నాము. కాబట్టి మనమందరం ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. క్రీస్తు ప్రభువు ఈ లోక సర్వ మానవాళి పాప రక్షణ నిమిత్తమై తన దేహాన్ని, తన అమూల్య రక్తాన్ని చిందించి ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకొని దేవుని స్మరించుకుందాం. సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభువు మనకై తన ప్రాణమును ఇచ్చి ఉన్నాడు. ఈ కల్వరి యాగము సర్వ మానవాళికి రక్షణ ప్రసాదించేటువంటి గొప్ప యాగము. కనుక అందరం కళ్ళు మూసుకుందాం. మీరు ఎవరిని చూడవద్దు, అందరు కళ్ళు మూసుకోండి. నీ పక్కన ఏం జరుగుతుంది కూడా నీకు అనవసరం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నిన్ను వదలి వెనుకకు తిరిగి, నిన్ను వదలి వెనుకకు తిరిగి, నీ శక్తిని కోల్పోతిని, కనుకనే నీవు ఏడ్చితివా, దానుతోనే ఉన్నానని నా కోసమే ఏడ్చితివా, నా ఆత్మకై ఏడ్చితివా, ఎందుకయ్యా ఇంత దయా, ఎందుకయ్యా ఇంత దయా, యేసు యేసు నీచమైన ఈ పాపికై చూపిస్తున్నావా ఇంత దయా, ఎందుకయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా. సర్వమును సృష్టించి నీ అనంత ప్రేమలో సదా కాపాడుచున్న ప్రేమ గల తండ్రి, మీకే స్తుతి, ఘన, మహిమ, ఆరాధన. ప్రభువా, ఈ దినము సర్వ మానవాళి రక్షణ నిమిత్తమై కల్వరిగిరిపై నీ అమూల్యమైనటువంటి దివ్య రక్తమును చెందించి ఉన్నారు. ప్రభువా, మానవులమైనటువంటి మేము ఈ లోక వ్యామోహ ఆకర్షణల సుడిగుండములో రగ్గిపోయి ప్రభువా, దారి తెలియక గమ్యము తెలియక గాఢాంధకారమైనటువంటి పాపకృపములో మగ్గుతూ ఉన్నటువంటి మానవ జాతిని రక్షించడానికి నీవు చేసినటువంటి అపారమైనటువంటి క్రియ, అపారమైనటువంటి ప్రేమ, నీ అనంత ప్రేమయే ఈ లోక రక్షణ నిమిత్తము తండ్రి. ప్రభువా, ఈ దినము నీ వాక్యమును పఠిస్తూ ధ్యానించబోతున్నటువంటి ఈ మీ ప్రజలను దీవించి ఆశీర్వదించండి నాన్న. మీరే తోడుగా ఉండి మీ మహిమలో వారిని నిరంతరము ఉంచుకొని ప్రభువా, మీ శ్రమల చరిత్రను సమగ్రంగా తెలుసుకునేటువంటి భాగ్యమును వారికి దయచేసి ఆ శ్రమల చరిత్రలో పాలు పంచుకొని ప్రభువా, వారి క్రైస్తవ జీవితాన్ని నిరంతరము నీ ఆధారంగా, నీవే ఆధారభూతినిగా చేసుకొని జీవించే భాగ్యమును దయచేయమని నా తండ్రి అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 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 ప్రియులరా, ఈ శుభ శుక్రవారం దినమున మనకున్నటువంటి ఈ వాక్య పరిచర్య క్రీస్తు ప్రభువు పలికినటువంటి 7 మాటలు. మరి ఆది కాండములో మనము చూసినట్లయితే 2వ అధ్యాయము 16 నుండి 17 వచనాలు ఒకసారి చదవండి. ఆది కాండము
2వ అధ్యాయము 16 నుండి 17. మంచి చెడ్డల గురించి తెలియచ్చు చెట్టు పండ్లు తప్ప మీరు తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చు. ఆ చెట్టు పండును మాత్రమే తినరాదు. మీరు వాటిని తినతినమున తప్పక సరిపోదు అని దేవుడే యావే నరుని ఆజ్ఞాపించారు. చూడండి, ఒక వృక్షముపై ఆదిలో మానవునికి మరణము సంక్రమించింది. అవునా? దేవుడు తినవద్దన్నటువంటి పండును ఆ వృక్షము ద్వారా వచ్చినటువంటి పండుని తిన్నాడు, పాపము చేశాడు. తద్వారా ఏం లభించింది? పాపము లభించింది ఆ బిడ్డకి. మరి ఇప్పుడు యేసు అనే సిలువ వృక్షము నుండి, యేసు అనేది సిలువ వృక్షము నుండి మానవులకు జీవము లభించింది. అది ఎట్లంటే రక్త ప్రోక్షణ పాపి రక్షణ వేదికాయను ప్రభుదేహము వేదనలను తొలగింపగా వేదికాయను ప్రభుదేహము వేదనలను తొలగింపగా. సిలువ అనేది వృక్షము మీద క్రీస్తు ప్రభువు మనకు రక్షణను ప్రసాదించి ఉన్నాడు. ప్రియులరా, కొరింథీ రాసినటువంటి మొదటి లేఖ, పౌలు రాసినటువంటి లేఖ కొరింథీయులకు మొదటిది 15వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తున్నట్లయితే, ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో, ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. చూడండి, సిలువ శ్రమలను ఇస్తుంది, సిలువ బాధలను ఇస్తుంది. ప్రియులరా, మరి ఈ సిలువ ఏ విధంగా మనకు వస్తూ ఉంది? సిలువ ఎక్కగలిగినటువంటి వాడు సింహాసనానికి ఆసీనుడైనటువంటి వాడు, సింహాసనాసీనుడైనటువంటి క్రీస్తు ప్రభువు సిలువ ఎక్కి ఉన్నాడు. కాబట్టి మనము ఈ సిలువ గురించి ధ్యానించడము ఈరోజు మనకెంతో ప్రథమమైనటువంటి దినము. ప్రియులరా, మరి నేను ఇక సమయం ఎక్కువగా వృధా చేయకుండా మీతో 7 మాటలను పంచుకోవాలనుకుంటున్నాను. దానికన్నా ముందు ఏంటంటే ప్రియులరా, చూడండి, యెషయా ప్రవక్త 53వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదివినట్లయితే, యెషయా ప్రవక్త 53:9 ఒకసారి చదవండి అమ్మా. నేను చదువుతాను, వినండి. అతడు హింసాపూరితమైనదేదియు చేయకున్నను, అతనిలో ఏ కపటము లేకున్నను అతన్ని దుష్టుల ప్రక్కన పాతిపెట్టిరి. తన మరణంలో ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. చూడండి, దేవుడు ఏ పాపము లేనటువంటి వారు. అదే కదా సిలువ వైపు వేయబడినటువంటి సిలువ కుడి వైపున వేయబడినటువంటి దొంగ ఆయనతో అంటూ ఉన్నాడు. ఎవరితో? ఎడమ వైపు వేయబడినటువంటి దొంగతో అంటున్నాడు. ఎడమ వైపు వేస్తున్నటువంటి దొంగ ఏమంటున్నాడు? ఇదిగో, నీవు యూదుల రాజు కదా, యూదులచే అత్యధికముగా ఎన్నుకొనబడినటువంటి వాడివి కదా, మరి నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షింపుము అని అంటే, ఆ కుడి వైపు వేయబడినటువంటి దొంగ అంటాడు. చూడండి ఆయనతో, ఇదిగో నీకు ఇచ్చినటువంటి ఈ శ్రమ, ఈ మరణ శిక్ష సముచితమే. ఎందుకంటే మనము చేసినటువంటి పాపముకి ఈ మరణ శిక్ష అనేటువంటిది పడడము ముఖ్యమే. కానీ ఈయన యందు ఏ ద్రోహము లేదు, ఏ పాపము లేదు. నీతిమంతుడిగా పరిగణింపబడినటువంటి ఈయనను ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు అని అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, అప్పుడు దేవుడు ఇక తన సిలువ యాత్రను మొదటి పలుకు ద్వారా ఈ విధంగా ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఆ సిలువ మీద యేసు ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. చూడండి, ఆయనను కొట్టినటువంటి వారిని, తిట్టినటువంటి వారిని అందరినీ సరి సమానంగా ప్రేమిస్తూ, వారిని ఆదరిస్తూ, వారి యందు తన అపారమైనటువంటి ప్రేమను కనబరుస్తూ ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, ప్రియులరా, క్షమించే అధికారము క్రీస్తు ప్రభుకు మాత్రమే ఉంది. మానవులమైనటువంటి మనము చేసినటువంటి తప్పుదములను మన్నిస్తాము. దేవుని నుండి వచ్చినటువంటిది ఇది. ఈ పరిశుద్ధ గ్రంథములో
అత్యంత ఉన్నతమైనటువంటి పదము క్షమ. కరుడు కట్టినటువంటి మానవ పాప జాతిని కూడా రక్షించేది ఈ క్షమ, కరుణ, దయ, కారుణ్యము. మరి అటువంటి ప్రేమను యేసు ప్రభువు శిలువలో వేలాడుతూ యేసు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి ఎందుకు ఈ విధంగా పలుకుతున్నాడంటే, ప్రియులారా, నేను ప్రేమించే వ్యక్తిని ప్రేమిస్తే నాకు ప్రయోజనం ఏముంటుంది? నేను ద్వేషించే వారిని ప్రేమిస్తే వారు నన్ను ప్రేమిస్తారు, వారి ద్వారా ఇంకొకరు ప్రేమించబడతారు. మరి క్రీస్తు ప్రణాళిక ఏ విధంగా ఉంది చూడండి. యెషయా ప్రవక్త 53వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి అమ్మా. అతడు తన ప్రాణములను అర్పించను, దుష్టుడుగా ఎంచబడను, పెక్కు మంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనలు చేసిన కనుక నేను అతడిని గొప్ప వానిగా చేయుదును, అతడు గనులలో ఒకడిగా గణింపబడును. చూడండి, దేవుడు అతడు ప్రాణములను అర్పించాడు, దుష్టుడిగా ఎంచబడ్డాడు, ఎక్కువ మంది దోషములను భరించి ఉన్నాడు. ఈ ప్రవచనము అనేటువంటిది క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలంలో జరిగింది ప్రియులారా. మరి ఈ విధంగా 700 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభుని గురించి యెషయా ప్రవక్త రాసి ఉన్నాడు. మరి పాపములు క్షమించే అధికారము దేవుడికి మాత్రమే ఉన్నది. ప్రియులారా, భూమికి ఆకాశానికి మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు క్రీస్తు ప్రభువు. మానవునికి ఉన్న అతి భయంకరమైనటువంటి సమస్య ఏమిటంటే మనోధృతితనం, దేవుడిని చూడలేకపోవడం, ఇతరులలో దేవుడిని చూడలేకపోవడం. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, ఈ క్షమ అనేటువంటి దానికి ఉన్నతమైనటువంటి విలువ ఉంది. ఎందుకంటే దేవుడు అనేక మంది బిడ్డలను ఆ పరిశుద్ధ గ్రంథములో క్షమించి ఉన్నాడు, రక్షణను ప్రసాదించి ఉన్నాడు. అందుకే దేవుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. చూడండి, ఆయనను హింసించిన వారిని కూడా ఆయన వీపు వారికి చూపించి ఉన్నాడు, వీపు మీద మోదినా కూడా వారిని ప్రేమించి ఉన్నాడు ప్రియులారా. అందుకే ఈ మానవాళి రక్షణ నిమిత్తమై దేవుడు తన ప్రాణమును ఇచ్చి, తండ్రి వీరు చేయనది వీరికి తెలియదు, నేను దేవుని కుమారుడని ఈ బిడ్డలకు తెలియదు కనుక వీరు పాపము చేస్తూ ఉన్నారు కనుక వీరిని క్షమించండి అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఎందుకంటే క్రీస్తు ప్రభువు శత్రువులను సహితము ప్రేమించుము అన్నావగా నిజమేనా? నే విన్నది వింటున్నది నిజమేనా? అవునా? దేవుడు శత్రువులు ఆయన కొడుతున్నటువంటి వారిని క్షమించి ఉన్నాడు. చూడండి పిల్లరా. ఇక రెండవ మాట, ఎందుకు ఈ సిలువ దేవునికి ఇవ్వాలి? రోమా పౌరులు ఆ కాలంలో ఈ లోకము దొంగగా గుర్తించబడినటువంటి వారిని, ద్రోహిగా గుర్తించబడినటువంటి వారిని ఏం చేస్తూ ఉంది అంటే, ఒక పెద్ద సిలువకు ఉంచి కట్టి కొట్టి చివరకు తన ప్రాణమును ఆ సిలువలో తీసేటువంటి వారు ప్రియులారా. మరి ఈ విధంగా ఆ శిలువ మరణం అనేటువంటిది క్రీస్తు ప్రభువుకు సంభవించి ఉంది. ఆయనతో పాటు 2 వ్యక్తులు వేయబడ్డారని చెప్పాను. వారిలో మనము మంచి దొంగ అంటాము, రెండవ వ్యక్తిని చెడు దొంగ అని అంటున్నాము. చూడండి, ఈ మంచి దొంగ ఎందుకు పశ్చాత్తాపము కలిగింది? ఆయన విశ్వాసపు దృష్టితో చూసి ఉన్నాడు, దేవుని విశ్వాసపు దృష్టితో చూసి ఉన్నాడు. విశ్వాసపు కన్నులతో చూడడం ద్వారా, ఇదిగా ఈయనను నేను ప్రార్థిస్తే ఈ క్షణంలోనైనా నాకు రక్షణ లభిస్తుంది అని భావించి, అయ్యా నీ రాజ్యంలోనికి నీవు వెళ్ళినప్పుడు నన్ను గుర్తించుకొనుము అని దేవుడు ఆ మంచి దొంగ తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. అప్పుడు క్రీస్తు ప్రభువు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, లూకా రాసినటువంటి గ్రంథము 23వ అధ్యాయము 43వ వచనములో, నేనే నీవు నాతో కూడా పరలోకమున ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
నేడే నీవు నాతో పరలోకములో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. బప్తిస్మము లేకుండా పరలోక రాజ్యములోనికి ప్రవేశించినటువంటి మొట్టమొదటి వ్యక్తి యేసు గుడి వైపున వేయబడినటువంటి దొంగ. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ లోకంలో క్రీస్తు సంఘంలోనికి రావాలంటే జ్ఞానస్నానము స్వీకరించాలి, బాప్తిస్మము స్వీకరించాలి. జ్ఞానస్నానము లేకుండా కేవలము మారు మనస్సుతోటి దేవుడిని చూసి పరలోక రాజ్యంలోనికి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ కుడి వైపున వేయబడినటువంటి దొంగ ప్రియులరా. కాబట్టి మనము కూడా ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో దేవుడి దగ్గరికి వచ్చి మన సమస్యను చెబుతామో దేవుడు మన హృదయమును చూసేటువంటి వాడు. అదే కదా ఆయన చెప్పింది. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 17వ వచనం 15, 16, 17లో చెబుతూ ఉంటాడు. నరుడు బాహ్య స్వరూపాన్ని చూస్తూ ఉంటాడు, కానీ నీ దేవుడైనటువంటి యెహోవా నీ హృదయాంతరంగమును పరిశీలించేటువంటి దేవుడు. కనుక ప్రియులరా, దేవుడు ఆ బిడ్డ యొక్క హృదయాన్ని చూశాడు, ఆయనకు రక్షణను ప్రసాదించి ఉన్నాడు. ప్రియులరా, మరి పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది? పరలోక రాజ్యంలో అగ్నిత దూతావళితో అనేక మంది విశ్వాసులు, పునీతులు, అందరూ మంచివారు దేవుడిని నిత్యము ఆరాధిస్తూ ఉండేటువంటి ఒక దివ్య సభ. ఆ సభలో కూడా ఈ మంచి దొంగకు స్థానం లభించింది. ప్రియులరా, మరి ఇక 3వ మాట చూడండి. దేవుడు దేవుని పనిలో ఉన్నా కూడా కుటుంబ బాధ్యతను విస్మరించలేదు. దేవుడు తన పనిలో ఉన్నా కూడా చూడండి ప్రియులరా, కుటుంబ బాధ్యతను విస్మరించలేదు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 51 నుండి 53 వరకు చదవండి. లూకా 2, 51, 53. పరిశుద్ధ గ్రంథం తీసే వాళ్ళు కనీసం నజరేతులకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున భద్రపరుచుకొని ఉండేను. యేసు జ్ఞానవంతును ప్రాయవంతును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరణ. చూడండి, దేవుడు తల్లికి విధేయునిగా ఉంటూ ఉన్నాడు. తల్లిదండ్రులకు విధేయునిగా జీవించి క్రీస్తు సువార్తలో తనమైనటువంటి ఘనమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు మానవుడై జన్మించాడని చెప్పాం కదా పరిశుద్ధ గ్రంథము ద్వారా. మరి మానవుడు దేవుని మాటను వింటూ తన తల్లి మాటను కూడా వింటూ ఉన్నాడు. అది వాక్యం సెలవిస్తూ ఉంది. మరి తల్లి మరియమ్మ, ఈ స్త్రీ పాత్ర చాలా విశిష్టమైనదండి. తల్లి, నేను ఈరోజు ఒక గొప్ప ఆర్టికల్ రాశాను. ఈరోజు విడుదలైంది అది ఒక మ్యాగజైన్లో. సిలువ చెంత మౌనముగా నిలిచినటువంటి మహామౌని అని మరియ తల్లి గురించి రాశాను. ఎందుకు రాశానంటే, ఈ లోకంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తీసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి గురువు తల్లి, నా తల్లి, అందరి తల్లులు. నా తప్పు లేకున్నా, నా తప్పు ఉన్నా కూడా నా తల్లి నా గురించే మాట్లాడుతుంది ఇతరులతో. అవునా? నిజం చెప్పండి. అంతమంది పెళ్లి చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఇక్కడ. నిజం చెప్పండి. నీ బిడ్డ తప్పు ఉన్నా కూడా నీవు తప్పు లేనటువంటి బిడ్డగా నీవు ఇతరుల యందు మాట్లాడతావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ స్త్రీ చూడండి ఎంత మౌనముగా ఉందో. తన బిడ్డను కొడుతూ, తిడుతూ, మొహము మీద ఉమ్మి వేస్తూ, తన రక్తాన్ని ఆ కళ్ళర చూసినా కూడా సిలువ చెంతన నిత్యము మనకై ప్రార్థన చేస్తూనే ఉంది. సిలువ నీడలో నిరంతరము మౌనముగానే ఉండిపోయింది. ఆమె ఏమీ మాట్లాడలేదు, ఏ విధమైనటువంటి మాటను ఆమె పలకలేదని మన పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ విధంగా బాధను అనుభవిస్తూ కుటుంబ బాధ్యతను ఈ విధంగా నెరవేరుస్తున్నాడు. చూడండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని దేవుడు స్త్రీ యొక్క పాత్రను, తల్లిని మనందరికీ ఇస్తూ ఉన్నాడు. కేవలము ఆ మరియమ్మ తల్లి క్రీస్తు ప్రభునికి మాత్రమే తల్లి కాకుండా మనందరికీ తల్లిగా ఇస్తూ ఉన్నాడు. ప్రియులరా, అదే మనము చూసినటువంటిది ఈ యోహాను రాసినటువంటి గ్రంథము 19వ అధ్యాయము 25, 26లో ఉంటూ ఉంది. ఇది అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో అప్పుడు శిష్యునితో చూస్తూ ఇదిగో నీ తల్లి అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులరా,
దేవుని దృష్టిలో ఆ తల్లి కేవలం దేవునికి మాత్రమే తల్లి కాకుండా సమస్త మానవాళికి తల్లిగా ఇచ్చి ఉన్నాడు. అందుకే మరియ తల్లిని నిరంతరము గౌరవిస్తూ ఉంటాము. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని తల్లికి. మరియ తల్లి మీద ఎవరైతే విశ్వాసము ఉంచుతారో, డాన్ బోస్కో గారు ఈ విధంగా అంటున్నారు, క్రైస్తవుల సహాయమాత ఎడల భక్తిని ప్రదర్శించండి, నీవే అద్భుతములను చవి చూస్తావు. అదే విధంగా మాట్లాడుతూ సలేషియన్ మఠ జీవితంలోనికి వస్తున్నటువంటి ప్రతి యువకుడు క్రీస్తు ప్రభుని తల్లి ద్వారా ఈ సంస్థలోనికి వస్తూ ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు పునీత డాన్ బోస్కో గారు. పిల్లరా, మనమందరము మరియ తల్లిని విశ్వసించుదాం, మరియ తల్లి గురించి ప్రార్థన చేద్దాం. ఆ తల్లి మధ్యస్థ విన్నపము దేవుని పాదము చెంత ఉంచుతూ ఉంది. అందుకే అనేక విధములుగా అద్భుతములు జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. మరి ఇక 4వ మాట క్రీస్తు ప్రభువు ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి. కీర్తన 22వ కీర్తనలో క్రీస్తు ప్రభువు దావీదు మహారాజు 22వ కీర్తనలో క్రీస్తు శ్రమలను ఇచ్చి ఉన్నాడు, సేవకునికి కలిగేటువంటి శ్రమలను. మరి దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ తెలియజేస్తూ ఉంది ప్రియులారా. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పవిత్రత ఢీకొన్నప్పుడు ఈ బిగ్గర కేక వచ్చింది. ఏమని? నా దేవా నా దేవా నన్నేలా విడనాడితివి, నేను నీవు చెప్పినదంతయు చేసిన కదా, నేను దేవునికి నీకు సమానమైనప్పటికీ కూడా నన్ను నేను రిక్తుని చేసుకొని విధేయునిగా జీవించి చివరి రక్తపు బొట్టు వరకు నేను ఏం చేశాను? నీకు విధేయుడిగా ఉన్నానే, కనుక నన్నేలా విడనాడితివి అని దేవుడు తన తండ్రికి గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఉదయం 9 గంటలకు శిలువ యాత్రను ప్రారంభిస్తే మధ్యాహ్నము 12 గంటల వరకు వారు ఆ దేవుడిని ఊరేగిస్తూనే ఉన్నారు. శిలువ యాత్ర కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత 12 గంటల నుండి దేశమంతా చీకటి కమ్ముకు ఉండగా వారికి ఏమీ అర్థం కాకుండా చివరికి త్వరగా వారిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? కల్వరిగిరి యాగంలోనికి తీసుకెళ్లి వెళుతూ ఉన్నారు. ఆ విధంగా ఆయన పలికినటువంటి మాటలు ఈ నిశ్శబ్ద రాత్రిలో కూడా ధ్వనించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చీకటి ఆ దేశమంతటిని ఆవరించింది ప్రియులరా. కాబట్టి చూడండి, చీకటి ఎంత విచిత్రమైనదంటే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమ కాండములో 10వ అధ్యాయం 21-22లో మోషే దేవునితో మాట్లాడగా ఆ దేశమంతా 9వ అరిష్టం అది. ఓకే, 3 రోజుల పాటు చీకటి కమ్ముతూ ఉంది. మోషే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ దేశం మొత్తం చీకటి కమ్మింది ప్రియులరా. మరి దేవుడు తన కుమారుని వైపు చూడడం మానివేశాడు. ఎందుకంటే ఏ పాపము ఎరుగినటువంటి ఆ క్రీస్తు ప్రభువు అనేక విధములుగా శ్రమను అనుభవిస్తూ సిలువలో కఠోరమైనటువంటి బాధలను పొందుతూ మాటలను మాట్లాడుతూ ఉంటే ఆ తండ్రి దేవునికే బాధ లేసి ఏం చేస్తున్నాడు? దేవుని వైపు చూడడం మానివేశాడు. మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి మూవీ చూస్తే యేసు ప్రభు ఎప్పుడైతే తన ప్రాణాన్ని వదులుతాడో ఒక నీటి బిందువు, కన్నీటి చుక్క కింద పడుతూ ఉంది ఆకాశ మండలము నుండి. చాలా గొప్పగా చిత్రీకరించాడు అతను. మరి ఆ విధంగా తన తండ్రి దేవుడు ఈ 4వ మాట నుండి ఏం చేస్తున్నాడు? ఆయన వైపు చూడడం ఆపివేస్తున్నాడు. ఆయన బాధను ఇక చూడలేకపోతూ ఉన్నాడు ప్రియులారా. ఆ విధంగా చూడండి, దేవుడు తన దైవత్వాన్ని కోల్పోకుండా, మానవత్వాన్ని కోల్పోకుండా చివరికి తన బాధను తన తండ్రికి అప్పచెప్తూ ఉన్నాడు ప్రియులారా. మరి 5వ మాట ఏమంటున్నాడు? నేను దప్పిక కొనుచున్నాను. యోహాను శుభవార్త 19:28. నేను దప్పిక కొనుచున్నాను. చూడండి, 7 మాటలలో 2 భాగాలు ఉన్నాయండి. ఈ 7 మాటలు 2 భాగాలు ఉన్నాయి. మొదటి 3 మాటలు ఎవరికి సంబంధించినదంటే చుట్టూ ఉన్నటువంటి మనుషులకు సంబంధించిన మాటలు. మొదటి 3 మాటలు చుట్టూ ఉన్నటువంటి మనుషులకు సంబంధించినటువంటి మాటలు. చెప్పండి, ఏంటి మొదటి మాట? తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు. మరి 2వ మాట?
రెండవ మాట, నేడే నీవు నాతో పరలోక రాజ్యములో ఉండుమని నిశ్చయముగా పక్కనున్నటువంటి వ్యక్తితో చెబుతూ ఉన్నాడు. మరి మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ శిష్యునితో ఇదిగో నీ కుమారుడు, సారీ ఇదిగో నీ తల్లి. ఈ విధంగా చూడండి ప్రియులారా, మరి 3 మాటలను, ఈ 7 మాటలు 2 భాగాలలో మొదటి 3 మాటలు క్రీస్తు ప్రభువు మనుషులను ఉద్దేశించి మాట్లాడితే, చివరి 4 మాటలు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాటిలో మనకు తెలుసుకొని ఉన్నాము, నా దేవా నన్నేళ్ళ విడనాడితివి, నాకు దాహమగుచున్నది. మరి ప్రియులారా, ఈ విధంగా దేవుడి కుమారుడు ఏడారిలో బండ నుండి నీరును ఇచ్చిన ప్రభు నీవు, ఏడారిలో బండ నుండి నీరును ఇచ్చిన ప్రభు నీవు. నీటిలో ఆ బండ నుండి నీటిని ఇప్పించినటువంటి దేవుడు, ఆ దేవునికే దాహమగుచున్నది. చూడండి, ఈ లోకపు రోత నీరు తాగి, వ్యభిచారం అనేటువంటి జలము తాగి భ్రష్టు పట్టి పడిపోయినటువంటి ఆ సమరయ స్త్రీకి జీవజలం ఇచ్చినటువంటి దేవుడు. అటువంటి దేవునికి దాహమగుచున్నది. నమ్ముతారా? అవునా? ఎందుకంటే మానవాళి పాపము కోసము తన తండ్రి తన కుమారుడు ఈ విధంగా గురి చేస్తూ ఉన్నాడు ప్రియులారా. మరి దేవునికి దాహమగుచు ఉన్నది. మరి 6వ మాట సమాప్తమైనది. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 30వ వచనం చదివినట్లయితే, అంధకారము జయించినటువంటి క్రీస్తు సంతృప్తికరంగా సంపూర్ణంగా చెప్పబడినటువంటి పదం ఇది. ప్రియులారా, ఈ పదములో సమాప్తమైనది అనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటిదది? శ్రమ పొందడం పూర్తి అయింది, వెల చెల్లించడం, మన పాపముల కోసం తన దేహాన్ని తన రక్తాన్ని చెల్లించడం పూర్తి అయింది. క్రయధనం, ఒక్కసారి బలి పశువు ఒక్కసారి వధించబడినటువంటిది క్రీస్తు ప్రభువు తనకు తాను ఇచ్చుకున్నాడు. తన పవిత్రతను కోరినటువంటి వారికి కూడా ఈ విజయాన్ని ప్రసాదించి ఉన్నాడు ప్రియులారా. చూడండి, ఆ విజయము పరిపూర్ణతకు సంతృప్తి, పాపములకు క్షమించేటువంటి ఆ దేవుడు సమాప్తమైనది అనేటువంటి పలుకు ద్వారా సర్వ మానవాళి రక్షణాన్ని ఒకసారి గుర్తు చేసి ఉన్నాడు ప్రియులారా. మరి 7వ మాట క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత లూకా శుభవార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించి ఉన్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. సృష్టికి కారణము క్రీస్తు ప్రభువు. ఈ సృష్టి 7 దినములు జరిగినది. ఈ 6 దినములు దేవుడు సృజించిన తర్వాత 7వ దినము ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. కనుక ఈ సృష్టి, ఈ 7 మాటలు సృష్టికి సంబంధించినటువంటివిగా పరిగణిస్తూ ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఒక చిన్న కథ చెప్పి ఈ వాక్య పరిచర్యని ఇప్పటితో ముగిస్తూ ఉంటారు ప్రియులారా. మలేషియా అనేటువంటి దేశంలో ఈ మలేషియా వారు ఏం చేస్తూ ఉన్నారంటే, థాయిలాండ్కి మార్గ మధ్యలో ఒక కారు అడవిలో ఒక నది ప్రాంతంలో ఒక బ్రిడ్జిని నిర్మించబోతూ ఉన్నారు. మరి వారిలో అనేక మంది ప్రజలను పనివారుగా ఎంచుకొని ఉన్నారు. ఒక యజమాని 10 మందిని కూలీలను పెట్టుకొని ఉంటూ ఉన్నాడు. ఆ 10 మందికి తెలుసు ఎక్కడ ఏ పనిముట్టు ఉంటుంది, ఎక్కడ ఏ పని జరుగుతూ ఉంది. వారందరూ ఒక నాయకుల మాదిరి. మరి ఆ పని పూర్తి అయిన తర్వాత ఈ యజమానుడు ఒకరోజు అందరినీ పనిముట్లను తీసుకొని రమ్మని చెప్పాడు. ఈ 10 మందిని తీసుకొని వచ్చాను. అన్ని లెక్క పెట్టాను. అన్ని లెక్క బాగా జరిగింది. కానీ ఒక వ్యక్తి పనిముట్లలో ఒకటి తక్కువగా వచ్చింది. అది ఏ వ్యక్తి తెలియదు 10 మంది వాటిలో. ఇక ఈ పనిముట్టు గురించి ఆ యజమాని బాగా అందరినీ గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా విలువైనది, ఆ బ్రిడ్జికి సంబంధించిన మూలమైనటువంటి పనిముట్టు అది. మరి వారిలో అందరూ ఏం చేస్తున్నారు? మాకు తెలియదని అంటే, ఒక 5 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నాను, మీరు నిజము ఒప్పుకోకపోతే మీ అందరినీ ఇప్పుడే
తలను నరికి వేస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు ఆ యజమాని. మరి 5 నిమిషాలు ఇచ్చాడు. 5 నిమిషాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక బిడ్డ ముందుకు వస్తూ ఉన్నాడు. ఆ బిడ్డను ఈ యజమాని ఈ విధంగా అంటున్నాడు, చూడండి, నేను మిమ్మల్ని మాట్లాడినప్పుడు మీకు ఎటువంటి సమాధానం నాకు ఇవ్వలేదు, కానీ నేను 5 నిమిషాలు సమయం ఇచ్చినప్పుడు నీవు ఎందుకు వస్తున్నావు, నీ పనిముట్లు అన్నీ అక్కడ ఉన్నవి అని ఆయన అంటే, చూడండి, ఇదిగో యజమానుడా, ఈ 10 మందిలో ఒక్కరు కూడా చనిపోవడం నాకు ఇష్టం లేదు, కనుక నేను మాత్రమే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. వారి చేత ఈ బ్రిడ్జిని, పునాదిని నిర్మించి పూర్తి చేసి అనేక మంది ప్రజలకు మార్గమును సరళం చేయండి అని ఆ బిడ్డ ఏం చేస్తున్నాడు, తన ప్రాణాన్ని వదులుకుంటూ ఉన్నాడండి. క్రీస్తు ప్రభు ఇదే చేసి ఉన్నాడు మన కోసము, మన రక్షణ నిమిత్తము. క్రీస్తు ప్రభువు ఈ లోకములో వచ్చి తన తండ్రి కుమారుని బాధ్యతను నెరవేర్చి ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి, ఈ లోకము యొక్క ఆశలనన్నింటినీ ఈ లోకానికి సంబంధించినవే అని గమనించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభువు తండ్రిని ప్రార్థించాడు, బిడ్డలను క్షమించాడు, తన శిష్యులను ప్రేమించాడు, అనేక విధములుగా వారిని దీవించి ఆశీర్వదించి చివరికి తన స్థానమును నిలబెట్టడానికి తన ప్రతినిధులుగా ఎన్నుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ శిలువ ధ్యానములో మనమందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుని మాటలను గుర్తు చేసుకుందాం. ఎవ్వరు ఎవరిని చూడవద్దు. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మరణించినటువంటి మన క్రీస్తు ప్రభువు పరలోక రాజ్యంలో మనకై ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఈ లోకంలో మంచి యాత్రను కొనసాగిస్తే దేవుని యందు మనము మంచి వారిగా పరిగణింపబడి పరలోక రాజ్యంలో అగణిత దూతావళి సమేతములో మనం కూడా ఒకరిగా ఉండబోతూ ఉన్నాం. కాబట్టి దేవుని శ్రమలను గుర్తించుకుందాం. ఈ లోక ఆశలు, వ్యామోహము కేవలం ఈ లోకానికే సంబంధించినవని తెలియజేసుకుందాం. ఎందుకంటే పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండది, సెలవైనది, సెలవైనది. ఓ ప్రభువా, మేము ధ్యానించినటువంటి ఈ మాటలను తండ్రి మా జీవితంలో ఆదర్శమైనటువంటి నియమాలుగా ఉంచుకొని మిమ్మల్ని చూసే భాగ్యమును మాకు దయచేయమని నా తండ్రి అయినటువంటి శ్రమల నాథుడు అయిన క్రీస్తు ప్రభుని ద్వారా అడిగి వేడుకొంచున్నాను తండ్రి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున విశేష విశ్వాసుల ప్రార్థన ప్రారంభిస్తున్నాం. ఈ విశేష విశ్వాసుల ప్రార్థన సమయంలో గురువులు నిలబడడానికి మోకరించాలి. దయచేసి మనం పాటించడా కూడా మాట్లాడద్దు. దయచేసి అందరూ నిలబడదా. పవిత్ర స్త్రీ సభ కొరకు పవిత్ర విశ్వవ్యాప్త స్త్రీ సభ కొరకు తండ్రి నా సర్వశక్తిగా దేవుని ప్రార్థించాలి. ప్రపంచమంతగా విస్తరించి ఉన్న స్త్రీ సభకు శాంతి ప్రసాదించినట్లు తన సభకు ఏకత్వము ప్రసాదించి కాపాడినట్లు మన జీవితంలో శాంతి భద్రతలు వస్తున్నట్లు ప్రార్థించడం. మోకరించడం.
సర్వకాలము జీవించుచు పాలించు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సర్వ ప్రజలకు క్రీస్తునందు నీ మహిమను వెల్లడించితివి. నీవు ప్రేమతో నెరవేర్చిన త్యాగములను తిలకింపుము. విశ్వమంతట వ్యాపించిన నీ శ్రీ సభ నీ దివ్య నామమునందు విశ్వాసమును ప్రకటించుటకు దృఢ సంకల్పము కలిగి ఉండునట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జగద్గురు గారు దయచేసి మన పరిశుద్ధ జ్ఞానవిధైన 14వ లియో పాపు గారి కోసం ప్రార్థించారు. అతనిని అపోస్తలుల వారసునిగా ఎన్నుకున్న మా ప్రభు అయిన సర్వేశ్వరుడు దైవ ప్రజలను పరిపాలించే నిమిత్తము మా పాపు గారికి ఏ హాని జరగకుండా కాపాడమని ప్రార్థించారు. మోకరించడము. సర్వకాలము జీవించుచు పాలించు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సమస్తము నీ ఆధీనములో ఉన్నది. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపు. మాకై మీరెన్నుకొనిన జగద్గురువును అనురాగముతో కాపాడుము. ఈ విధమున తమ సృష్టికర్తవైన నీ పాలనలో ఉన్న క్రైస్తవ ప్రజలు విశ్వాస బలముతో పుణ్య పదములో పయనింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సమస్త అభిషేకుల కొరకు విశ్వాసులలో వివిధ పరిచారకుల కొరకు మా సంఘ భావప్రకాశ క్రీడాచరి కొరకు తదితర క్రీడాధిపతులు, యాజకులు, దీగలు, శ్రీసభలు వివిధ పరిచారకుల కొరకు శ్రీసభ సభ్యుల కొరకు ప్రార్థించారు. మోకరించారు. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు నీ పవిత్రాత్మ ద్వారా శ్రీసభను పవిత్రపరచి పాలించుచున్నావు. ఆయా అంతస్తులందు పరిచర్యలందించు వారి కొరకు మేము చేయు ఈ విజ్ఞాపనను ఆలకింపు. నీ కృప వలన వారందరూ యోగ్యమైన విధముగా నీ సేవలను కొనసాగింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జ్ఞాన స్నాన అభిలాషుల కొరకు జ్ఞాన స్నానం పొందబో వారు కొరకు ప్రార్థించారు. మన ప్రభువైన దేవుడు వారి హృదయాంతరంలో తాపడు చేయడం వృత్తి వారిని తన దయకు పాత్రలు చేయగాక. తమకు నూతన జన్మను ప్రసాదించే జ్ఞాన స్నానం ద్వారా వారు పాప విమోచనను పొంది క్రీస్తుతో ఐక్యమైనట్లుగా ప్రార్థించారు. మోకరించడం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, విభేదములతో వేరైపోయిన వారిని నీవు సత్యపరచి సంరక్షించుచున్నావు.
నీ కుమారుడైన క్రీస్తు అనుచరులను దయతో వీక్షింపు. ఒకే బప్తిస్మము ద్వారా శుద్ధి నందిన మమ్మందరిని పరిపూర్ణ విశ్వాసములో ఐక్యపరచి ప్రేమ బంధములో ఏక కుటుంబముగా జీవించునట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిలబడదాం. క్రైస్తవ సమైక్యం క్రీస్తును నమ్ముకొనిన మన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థించాము. సత్యమందు జీవించిన వారిని మన కర్తయ్యలు సర్వీసులు ఒకటిగా ఐక్యపరిచినట్లు తన ఏకైక త్రిసభలో వారిని చేర్చుకున్నట్లు ప్రార్థించడం. మోకరించడం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, చెదరిపోయిన వారిని నీవు వెతికి రక్షించి వారిని భద్రముగా కాపాడుదువు. నీ కుమారుని అనుచరులను కనికరముతో వీక్షింపు. ఒకే దాన స్నానము ద్వారా నీ పరిశుద్ధత్వములో భాగస్థులైన వారందరూ ఒకే పరిపూర్ణ విశ్వాసమందును ప్రేమ బంధమందును ఐక్యమగు వరమును ప్రసాదింపును. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యూదా ప్రజల వరకు ప్రార్థించారు. మన ప్రభువైన దేవుడు ప్రథమంగా వారితో మాట్లాడారు. కావున వారు సర్వేశ్వరుని నామములను పట్ల భక్తి మరియు నిబంధనను పాటించడంలో విశ్వసనీయత కలిగి ఉన్నట్లుగా వారి వరకు ప్రార్థించారు. మోకరించారు. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, అబ్రాహామునకును అతని సంతతికి నీవు చేసిన వాగ్దానములను స్మరించుకొనుము. నీవు ప్రప్రథముగా ఎన్నుకొనిన ప్రజలను సంపూర్ణ రక్షణమును నీ నుండి పొందుటకు యోగ్యులను చేయుమని శ్రీ సభ చేయు విజ్ఞాపనమును దయతో ఆలకింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిలబడదాం. క్రీస్తును విశ్వసింపని వారి కొరకు ప్రార్థించడం. వారు పవిత్రాత్మ విలువను పూర్తి రక్షణ మార్గంలో ప్రవేశించినట్లు వారి కొరకు ప్రార్థించడం. మోకరించడం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, క్రీస్తును విశ్వసింపని వారు కూడా నీ సమక్షములో నీతిమంతముగా జీవించుచు సత్యమును కనుగొందురుగాక. మేమును నీ పరమ సత్యములను అవగాహన చేసుకొందుముగాక. మేము కూడా సోదర ప్రేమతో అన్యోన్యముగా జీవింతులుగాక. ఇతర మతములలోని మా సహోదరి సహోదరులతో సామరస్యముతో మెలుగుచు భూలోకములో నీ ప్రేమకు ఉత్తమమైన సాక్షులముగా వెలుగొందునట్టు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని విశ్వసింపని వారి నాస్తికుల వరకు ప్రార్థించుతాను.
వీరు చిత్తశుద్ధితో ధర్మ మార్గములు అన్వేషిస్తూ దైవమును కనుగొని భాగ్యములు పొందినట్లు నాస్తికుల వరకు ప్రార్థించడం, మోకరించడం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, నిన్ను వెదకుటకును వెదకి కనుగొనుటకును కనుగొని సుఖ శాంతులను పొందుటకును వారిని సృజించితివి. ఈ లోకపు ప్రతిబంధకముల ప్రభావమున గాయపడి దేవుని తృణీకరించిన వారందరూ నీ ప్రేమ చిహ్నములను, నీ అనుచరుల ఆదర్శవంతమైన క్రియలను చూచి నీవే నిజమైన దేవుడవనియు సర్వమానవానికి తండ్రివనియు తెలుసుకొని ఆనందించున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిలబడదాం. స్వదేశ పాలకులకు మన దేశంలో పరిపాలించిన వారి వరకు ప్రార్థించడం. మన ప్రభువైన సర్వేశ్వరుడు వారి తలంపు వాక్కు క్రియలను తన చిత్తములకు అనుకూలంగా మార్చుట ద్వారా ప్రజలందరూ నిజమైన శాంతి స్వాతంత్రములు కలిగి జీవించినట్టు ప్రార్థించడం, మోకరించడం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మానవుల హృదయములను వారి ఆశలను నీవు ఎరుగుదువు. వారి హక్కులను నీవే సంరక్షించుచున్నావు. నీ అధికారముతో మమ్ము పాలించుచున్న నాయకులను కనికరముతో వీక్షింపు. ఉన్నతమైన ఆశయములతో ప్రజాసేవ చేయునట్లు వారిని ప్రేరేపింపు. తద్వారా మా దేశ ప్రజలు సుహృద్భావము, శాంతి భద్రతలు, మత స్వాతంత్ర్యము అనుభవింపగలుగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిలబడదాం. వ్యాధి బాధలకు గురైన వారిని పలుకు. సోదరుల సర్వశక్తి తండ్రి నా సర్వేశ్వరుని ప్రార్థించున్నాను. అతడు భూలోకములు సకల దోషముల నుండి విడిపించినందుకు అన్యాయముగా తమ స్వేచ్ఛను కోల్పోయిన వారు మరలా స్వేచ్ఛను పొందినట్లు ప్రయాణికులను దేశంలో వారు సురక్షితంగా గమ్యం చేయగలుగుతున్నట్లు ఆకలి పీడులకు ఆదరణ, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం, మరణావస్థలో ఉన్న వారికి రక్షణ కలిగించమని ప్రార్థించడం, మోకరించడం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, నీవు దుఃఖితులను ఓదార్చు దేవుడవు. శ్రమల నుండి వారికి ఆశ్రయముగా నిలుచువాడవు. అనేక బాధల్లో చిక్కుకొనిన వారి ఆర్తనాదములను ఆలకింపుము. వీరందరూ తమ వేదనలందు నీ కనికరమును అమితముగా చవిచూచి ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మొదటి భాగం దైవ వాక్యాన్ని వేసినది. ఇప్పుడు రెండవ భాగం శిలువ ఆరాధన, శిలువ. ఇప్పుడు కప్పబడినటువంటి శిలువను గురువులు పిల్లలతో కలిసి దేవాలయం ద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడ గురువు ఇదిగో శిలువ రాను, దీని ఎన్నేలో రక్షకుడు వేలాడేలాగా రెండు అందరూ దాన్ని ఆరాధిస్తాము అని విశ్వాసం కూడా సమాధానం తెలియజేయాలి. ఇప్పుడు గురువులు దేవాలయం ద్వారా వెళ్తారు. వెళ్తున్న రెండు కోతులతో
అది కప్పబడిన సిలువను కూడా అక్కడ తీసుకొని 3 పర్యాయములు కప్పబడిన వస్త్రాన్ని తీస్తూ ఇదిగో సిలువ రాను మీకు ఎందుకో పరక్షలు వేలాడేను అని పాడుతున్నారా 2 అన్నము దాన్ని ఆరాధించము అని సమాజంలో తెలుసుకుని తదనంతరము ఇక్కడ 2 సిలువలు ఉంచుతాము విశ్వాసుల క్రమంలో వచ్చి ప్రేమ కానుకలు అని మన పవిత్ర భూమి అటువంటి సేక్రెడ్ ప్లేసెస్ పవిత్ర స్థలాన్ని అదేవిధంగా వ్యాధిని మన పాప గారికి పంపబడుతుంది అంత ఉదాహరణగా ఈ కాలంలో చూపించున్నాం. ఇదిగో సిలువ మ్రాను దీని అందే లోక రక్షకుడు వేలాడెను. ఇదిగో సిలువ మ్రాను దీని అందే లోక రక్షకుడు వేలాడెను. ఇదిగో ఇదిగో సిలువ మ్రాను దీని అందే లోక రక్షకుడు వేలాడెను. ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా దైవతనయ క్రీస్తురాజుందా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా వచ్చినావా పాపులను కరుణించినావా పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకము తెరచినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకము తెరచినావా దేవతనయ క్రీస్తునాథుడా అయ్యో పాపులపై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేయమమ్ము కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేయమమ్ము కడిగి పావనపరచినావా దేవా కడకు
పంపినాడా ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతి ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతి ధరణికే తెంచినావా దేవా ధన్యులనుగా చేసినావా ధరణికే తెంచినావా దేవా ధన్యులనుగా చేసినావా దేవతనయ క్రీస్తునాథుడా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలు పాపక్షమా కలువరిలో నా పాపము పుంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలో నా పాపము పుంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహారాకరుని చితివి కలుషహారాకరుణించితివి బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలు పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనాచించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనాచించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి వాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా వాసిల్లెను నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముంది అందులకే భయముంది స్కానర్ పెట్టిండాల్సింది సెల్లు మేలుకతను యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలు పంచగాయాలను దాచుకోయా పాపినైన నన్ను ఆదుకోయా పంచగాయాలను దాచుకోయా పాపినైన నన్ను ఆదుకోయా భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా నా నుండి తొలగించి నడుపుమయ్యా పంచగా
మనసులోని మలినములు తుడిచివేసి తప్పులు శుద్ధి చేసి మంచితనము నాలో యేసు నింపుమయ్యా. చేసి మోహపు మైకపు చూపు శుద్ధి చేసి నీ వెలుగు నాలో యేసు నింపుమయ్యా. పంచగా యాలలో దాచుకోయా. పాపినై నన్ను ఆదుకోవయ్యా. ఎదలోని కుట్రను తీసివేసి కోపదేశాలను ప్రాదోలి. ఎదలోని కుట్రను తీసివేసి కోపదేశాలను పారదోలి. ప్రేమను నాలో యేసు పెంచుమయ్యా. పంచగా యాలలో దాచుకోవయ్యా. నన్ను ఆదుకోవయ్యా. పంచగా యాలలో దాచుకోవయ్యా. పాపినైన నన్ను ఆదుకోవయ్యా. సిలువను ఆ సిలువను ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో రేనాడిన యేసయ్యా. తులువల మధ్యలో రేనాడిన యేసయ్యా. వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల వెలిగితివా. నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో రేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో రేలాడిన యేసయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోరాతి వరకు భారమైన సిలువ మోయలేక మోసావు.
యేసయ్యా వరదు సిద్ధమయ్యా గొర్రెపిల్ల నేను మొదలు నీవేయా దూషించి అపసించి హింసించి నిన్ను దూషించి అపసించినా హింసించినా నిన్ను అందరి యేసయ్యా బలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నీవు వెళ్ళగలిగితివా నీవెంతో అలసితివా సిలువలో సిలువలో ఆదోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా నాదు పాపమిల్లు నీవు సిలువకు మోసినను నాదు దోషములిన్ను అరుణను నయించెను దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని అపరాధినై అందుడనై అపవాదితో అనుచరనై అపరాధినై అందుడనై అపవాదితో అనుచరనై సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో వంచన చేసితి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని కలువరిలో సిలువందా కలవరముందే జగమంత
నరులపై విలపించిన జరేయుడు ఆ దేవుడు చిందించినడు తిరగారలే ఈ జగతిని విమోచి జీవధారలు సిలువపై వేలాడు శ్రీయేసుడు నిరపరాధి మౌనమోయ్ దీనుడాయను మాతృమూర్తి వేదనలే మోదాచెను నిరపరాధి మౌనమోయ్ దీనుడాయను మాతృమూర్తి వేదనలే మోదాచెను అపవాది అహంకారమణచి వేసెను అపవాది అహంకారమణచి వేసెను పదవారికి పరదేశుకు ప్రార్థించెను సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులపై విలపించిన జరేయుడు ఆ దేవుడు చిందించి రుధిరధారలు ఈ జగతిని విమోచించు జీవధారలు సిలువపై వేలాడు శ్రీయేసుడు కలువరిగిరి కన్నీళ్లతో తరిగిపోయెను పాప జగతి పునాదులే కదలిపోయెను కలువరిగిరి కన్నీళ్ల తరిగిపోయెను పాప జగతి పునాదులే కదలిపోయెను లోకమంత చీకటులు ఆవరించెను లోకమంత చీకటులు ఆవరించెను శ్రీయేసుడు తలవాంచి కన్ను మూసెను. డబ్బులు లేదు ఉత్త చేత్తో డబ్బులు లేదు ఊరికే సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులపై విలపించిన జరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిరధారలు ఈ జగతిని విమోచించు జీవధారలు సిలువపై వేలాడు శ్రీయేసుడు. విశ్వాసులాగా మనం ఇప్పుడు 3వ భాగం దివ్య సప్రసాద క్రమంలోనికి ప్రవేశిస్తున్నాము. దయచేసి అందరం లేచబడదాం. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించండి. మీ చిత్తం ఇవ్వండి మా ఏర్పడినట్లు ఆకులను మీరు పట్టించండి ప్రభువా, అన్ని కీడుల నుండి రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. ఈ మోక్షాంతమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచున్నాము.
ఏదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు ఆయన ప్రవేశించటకు పాత్రుడను కాను. ఆయనను మీరు నాకు స్వస్థత పొందేదను. మెసేజ్ కూర్చోనండి. స్వీకరణ ఉంటుంది. ముగ్గురు మీ చేత వచ్చి ఇద్దరు గురువులు మిమ్మల్ని ఆటంకపరుచుకోకుండా దయచేసి త్వరగా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. రండి రండి రండి, సిలువలో నుండి దారులుగా ప్రవహించుచున్నది, నింపుచున్నది సజీవ జలనిధి. యేసుని సిలువలో నది ఏరులై పారుచున్నది. యేసుని సిలువలో నది ఏరులై పారుచున్నది. కాసులు లేకని తీసుకువేయని, కాసులు లేకని తీసుకు